నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు మిశ్రమ స్పందన. ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన ఆందోళన. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తత. తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్లు కార్పొరేట్ స్థాయి విద్య అందించడం జరుగుతుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుందని మంత్రి వెల్లడి. ధర్మపురిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు. కరీంనగర్ లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్. ప్రమాదానికి గురైన అద్దె బస్సు లారీని బస్సు ఢీకొనడంతో 6గురికి గాయాలు. కరీంనగర్ రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సూడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లె గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి అన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తప్పతాలు పేరుతో క్వింటాల్కి 4 నుంచి 5 కిలోల వరకు కోతలు విధించేవారని మంత్రి అన్నారు. మధ్యవర్తుల దోపిడీ లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా కొనుగోలు కేంద్రాల్లో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని లక్ష్యంతో విద్యార్థులకు అందించే ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని డైట్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా కాస్మెటిక్ ఛార్జీలను పెంచి ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. చదువు ద్వారానే సమాజంలో మార్పులు వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వేలాది మంది తల్లిదండ్రులు వెల్ఫేర్కు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ వచ్చినాయి. సుమారు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మా ఎస్సీ డిపార్ట్మెంట్కు సుమారు 2 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. సీట్లునే తక్కువ, అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఆ విధంగా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఇక్కడ చదువు చెప్పే ఫ్యాకల్టీకి సంబంధించిన ఎవరైతే సార్లు ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. మరి ఆ విధంగా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందనే విషయానికి పూర్తి నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే డైట్కి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గొప్పగా డైట్ ఇవ్వాలి, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలన్నప్పటి నుంచి పిల్లల యొక్క స్థితి కూడా పెరగడం జరిగింది. ఆ విధంగా వెల్ఫేర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో బీపీఐ ఇటుక బట్టీలలో వీధి కుక్కల దాడిలో 3 సంవత్సరాల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఇటుక బట్టీల వద్ద సౌకర్యాలు, రక్షణ లేకపోవడంతో చిన్నారి మృతి చెందడంతో హెచ్ఆర్సీ కూడా సుమోటుగా స్వీకరించి కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఇటుక బట్టీలలో సరైన సెక్యూరిటీ లేక ఇటుక బట్టీల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన బాలిక కుటుంబాన్ని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ పరామర్శించారు. బాధిత కుటుంబం పనిచేస్తున్న ఇటుక బట్టీకి వెళ్లి మృతి వివరాలను బాలిక తల్లిదండ్రులతో అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ఇటుక బట్టీలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఇటుక బట్టి యాజమానికి సూచించారు. న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయం అందించడం జరుగుతుందని, దాడికి సంబంధించిన వివరాలు నివేదికను జిల్లా జడ్జికి పంపించడం జరుగుతుందని జడ్జి గణేష్ తెలిపారు. అలాగే చిన్నారి మృతికి కారణమైన వీధి కుక్కలపై మరియు వాటిని ప్రేరేపించే జంతు ప్రేమికులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం నాగునూర్, ఎల్లబొత్తారం, చామన్పల్లి, బౌద్ధుర్గన్పేట్, దుంబపల్లి, చెల్లబుత్కూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సూడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని నరేందర్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా ధాన్యం వస్తుందని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వెంటనే తుకం ప్రారంభించి మిల్లులకు ధాన్యం తరలించే వరకు రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో ఏపీఎం రామ్మోహన్, పిఎస్సిఎస్ సిఇఓ రమేష్, సిసిలు రాజేశం, కృష్ణ, అశోక్, ఆయా గ్రామాల సర్పంచులు సాయుల్లా, శ్రావణి, తాపట్ల రాజు, బోకొండ ఐలయ్య, గుర్రం సంధ్య, తిరుపతి రెడ్డి, మోతే ప్రశాంత్ రెడ్డి, కూర నరేష్ రెడ్డి, సుద్దాల కమలాకర్, బొద్దుల విజయలక్ష్మి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఐఐటి జేఈఈ 2026 ఫలితాలలో ఆల్పోర్స్కు ర్యాంకులు పంట పండింది. విద్యార్థులను ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఐఐటి జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం శ్రీ పాటిష్ 29వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, సిహెచ్ లక్ష్మీ హాసిని 116వ ర్యాంకు, సిహెచ్ పూర్ణాచంద్ 138, ఎస్ వర్జిని రెడ్డి 211, ఎన్ రత్న ప్రకాష్ 239, పి అక్షయ 250, ఏ కీర్తన 274, యు సిద్ధీశ్వర్ 459, కె ధనుష్ 556, కె నచికేత్ 593, బి లిఖితాసై 737, ఎం వశిష్ఠ 884, కె ప్రజ్ఞాన్ రెడ్డి శ్రీకర్ 1000 ర్యాంకులు సాధించి ఆల్ ఫోర్స్ కీర్తిని మరింత ఇనుమడింపజేశారని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్తో పాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా 450 మంది విద్యార్థులు ఐఐటి పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే ఐఐటి పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల, అహర్నిశల కృషి వల్ల ఆల్ ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఐఐటి పరీక్షల్లో కూడా ఆల్ ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మకంగా ఐఐటీలలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఐఐటి, నీట్, ఈఏపీ సెట్ పోటీ పరీక్షలలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఐఐటి జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో జాతీయ స్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన ఆల్ ఫోర్స్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఇప్పుడెప్పుడా వస్తున్నాయి అనేది గతంలో అయితే సెషన్ 1 ఫలితాలు పర్సంటైల్ రూపంలో రావడం జరిగింది. మరి సెషన్ 2 ఫలితాలు పర్సంటైలు, ఆ తర్వాత సెషన్ 1, సెషన్ 2లో జరిగిన దానిలో ద బెస్ట్ పర్సంటైల్ తీసుకొని దాని ద్వారా ర్యాంకులు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ర్యాంకులు కూడా ఎలా డిక్లేర్ చేస్తుంటారు అంటే వాళ్ళ కేటగిరీల వారిగా ర్యాంక్ ఉంటుంది, సిఆర్ఎల్ ర్యాంక్ కూడా ఉంటుంది. మరి ఇవాళ సుమారుగా ఈ మెయిన్ ర్యాంక్ ద్వారా భారతదేశంలో ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఏలు అంటే సుమారుగా 45,000 సీట్లు ఫిలప్ చేయడానికి ఈ ర్యాంకులు ఉపయోగపడుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మరి మన తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎన్ఐటి వరంగల్ కూడా ఒకటి ఉంది. అందులో 50% సీట్లు మన హోమ్ స్టేట్ అంటే మన తెలంగాణ పిల్లలకు రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇలాగే ఇంకొకటి 20% సీట్లు ప్రతి కాలేజీలో కూడా ఫీమేల్కి, గర్ల్స్కి సూపర్ న్యూమరీ కోటా కూడా ఉండడం జరుగుతున్నది. కాబట్టి అందరికీ కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 20,000, 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆల్ ఫోర్స్లో చూసుకున్నట్లయితే ఇవాళ మరి అద్భుతంగా 29వ ర్యాంక్ ప్రతీష్ తీసుకొని రావడం జరిగింది. అలాగే లక్ష్మీ హాసిని 116 ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. 99.94 పర్సెంటైల్తో అగ్రగామిగా ఉండడం జరిగింది. ఈ విధంగా 13 మంది చిన్నారులు 99% ఎలబో తీసుకొని రావడం జరిగింది. అట్లాగే 1000 లోపల ర్యాంక్ సాధించిన దానిలో 14 మంది చిన్నారులు ఉండడం జరిగింది. ఈ ప్రకారంగా గతంలో సాధించిన దానికంటే ఈసారి ద బెటర్ పర్సెంటైలు, బెటర్ ర్యాంకులు కూడా మేము తీసుకొని రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా 23వ తేదీ ఎల్లుండి నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది. అల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నుంచి ఈ సంవత్సరము 475 మంది చిన్నారులు మరి అడ్వాన్స్డ్ పరీక్షకి ఎంపిక కావడం జరిగింది. వీరందరికీ కూడా మే 17వ తేదీన ఐఐటి అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. ఎవరైతే అడ్వాన్స్ నేను కోచింగ్ తీసుకొని అనుకుంటారో వాళ్ళు ఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మనం అప్లై చేసుకొని ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అల్ఫోర్స్ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మనము మెయిన్స్ని ఎలా అయితే ఫోకస్ చేస్తున్నామో అంతకంటే రెట్టింపుగా ఐఐటి అడ్వాన్స్ని కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎంపికైన వాళ్ళందరూ కూడా సీరియస్గా అడ్వాన్స్డ్ ప్రిపేర్ కావాలని కోరుతున్నాను. అలాగే మరి వీరందరికీ కూడా జోసా కౌన్సిలింగ్ గురించి అల్ఫోర్స్లో మేము మంచి గైడెన్స్ కూడా అందిస్తుంటాం. ఆర్టీసీ సమ్మె కరీంనగర్లో బస్సు ప్రమాదానికి దారితీసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డ్రైవర్ టికెట్ ఇస్తూ డ్రైవింగ్ చేయగా అదుపు తప్పిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 6గురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులను నడిపిస్తున్నారు. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్కు వెళ్తుండగా కరీంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. లారీ ముందు భాగం నుజ్జు కావడంతో ముందు సీట్లో ఉన్న 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. కండక్టర్ లేకుండా అద్దె బస్సులో డ్రైవర్ టిమ్స్ మిషన్ ద్వారా టికెట్లు ఇస్తూ డ్రైవింగ్ చేస్తుండగా బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులు నడుపుతూ ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. డిమాండ్లు మేమేమైతే 32 డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్ల మీద ప్రధానంగా పెట్టినటువంటి డిమాండ్లు పరిష్కరించకపోగా బేషజాలకు పోయి మాతో పరిష్కారానికి మాట్లాడకుండా మమ్మల్ని విలువకుండా బేషజాలకు పోయి మేము బస్సులు నడిపినామని గొప్పతనంగా చెప్పుకోవడానికి మాత్రమే ఇలా ప్రైవేట్ బస్సులు బయటికి లైన్ మీద రోడ్ల మీదకి తీపిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒకటి జరిగిన సంఘటన, బైపాస్లో ఒక ప్రైవేట్ బస్సు అద్దె బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇట్లా పబ్లిక్ ప్రాణాలతో చెలగాట ఆడొద్దని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాము. ఒకటి గొప్పలకు పోయి మేము బస్సులు నడిపినామని గొప్పలు చెప్పుకోవడానికి దయచేసి బస్సులు తీయద్దు, పబ్లిక్ ప్రాణాలతోనే ఆటలు ఆడొద్దు అని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాము. ఏమైనా ఉంటే మమ్మల్ని చర్చలకు పిలిచి సామరస్యంగా మాట్లాడి చర్చలు సఫలీకృతం అయ్యే దిశగా ఏమైనా ప్రయత్నం చేయాలి. జగిత్యాల జిల్లా ధర్మపురి శివార్లో వడదెబ్బ తగిలి ఏపీ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు యోహన్ మహేష్ మృతి చెందారు. ఉపాధి కోసం ధర్మపురికి వలస వచ్చిన మహేష్ చెట్టు కింద వడదెబ్బతో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న ధర్మపురి పోలీసులు మృత్యుని వివరాలు సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాపట్ల జిల్లా చీరాల ప్రాంత నివాసిగా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల హాస్పిటల్కు తరలించి పోస్టు మార్టం అనంతరం స్వస్థలానికి తరలించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గాంధీ చౌరస్తా వద్ద ధర్మపురి పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జాతీయ నాయకులు మల్లికార్జున ఖార్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఖార్గే దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ మోదీని అవమానపరిస్తే దేశ ప్రజలను అవమానపరిచినట్లేనని దేశ ప్రజలకు ఖార్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడిన మన భరతమాత బుద్ధిబిడ్డ నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదంగా టెర్రరిస్టుగా చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా దాన్ని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? అసలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిని ఇలా టెర్రరిస్టు అనే విధంగా మాట్లాడడం అసలు మీకు సిగ్గుందా అని మాట్లాడుతున్నాం. కనీసం ఒక పార్టీ ఒక మర్యాద. నవ నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ధర్మపురిలో ఉదయం మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరి నదికి వెళ్లి పిందె తీర్థం ఆలయానికి తీసుకువచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో లోక కళ్యాణం కొరకు వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు, కలశ గణపతి, విశ్వకేశన ఆరాధన, కలశ స్థాపన, పంచామృతాలతో శ్రీ యోగానంద శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి మూలమూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకరణ, అష్టోత్తర శతనామర్చనలు, ధూప దీప నివేదన, సప్తహారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈ నెల 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నరసింహ నవరాత్రులు వైశాఖ శుద్ధ షష్ఠి మొదలుకొని వైశాఖ శుద్ధ చతుర్దశి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. ఈ రోజు నరసింహ నవరాత్రోత్సవాలలో మొదటి రోజున విశ్వక్సేనారాధన, అలాగే పుణ్యాహవాచనము, సహస్ర కలశ స్థాపన, చతుషష్ఠి యోగిని దేవత, సర్వతో భద్రమండల దేవత, వాస్తు దేవత, నవగ్రహ దేవత ఆరాధనలు, అలాగే దానికి సంబంధించినటువంటి హోమాలు కూడా ఘనంగా ప్రారంభమైనవి.
దేవాలయ అర్చక స్వాములు, అన్ని దేవాలయ అర్చక స్వాములు పవిత్ర గోదావరి నదికి వెళ్ళి బిందె తీర్థం తీసుకుని వచ్చి స్వామివారి అభిషేకం జరిపించినారు. అదేవిధంగా ఈరోజు ఉదయము మనకు పుణ్యావచనము, కలశ స్థాపనలు, ఇతరత్ర ప్రత్యేక పూజలతో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ నృసింహ నవరాత్రోత్సవాలు 9 రోజుల పాటు అందరి సహాయ సహకారాలతో మనకు వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాలలో మనకు తేదీ 25/4/2026 శనివారం రోజున అన్నకూటోత్సవము, 26 రోజు ఆదివారం శాస్త్ర కలశాభిషేకం, 27 సోమవారం రోజున చందనోత్సవము, 28 పల్లవోత్సవము, వసంతోత్సవము, అదేవిధంగా 29 లక్ష తులసి అర్చన, 30వ తారీఖు అనగా గురువారం రోజున శ్రీ స్వామివారి నృసింహ జయంతి జన్మదినం అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు సమ్మె ప్రారంభమైంది. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజులకు కూడా స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగామని నాయకులు తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో వెమ్లవాడ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెమ్లవాడ డిపో ఆర్టీసీ నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పెడచేరిన పెట్టిందని, తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగామని, ఇప్పటికైనా తమకు రావాల్సిన పీఆర్సీని, పెండింగ్ బకాయిలను చెల్లించి 32 న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గోదావరికని మంతాని డిపో ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. సమ్మె కారణంగా ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో బస్సులను డిపోకే పరిమితమయ్యాయి. అలాగే ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెల కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా డిపో ఎదుట బస్టాండ్ ఆవరణలు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు చర్యలను చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే వేతనాలు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెలో పాల్గొంటామని నిరసన నినాదాలు చేశారు. 4/2026 మొదటి షిఫ్ట్ బస్సు నుండి సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు గోదావరిఖని డిపోలో కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధంగా స్వచ్ఛందంగా పాల్గొంటారు. కార్మికులందరికీ కూడా గోదావరిఖని జేఏసీ తరఫున మా గోదావరిఖని కార్మిక సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 పీఆర్సీలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇవాళ మహాలక్ష్మి స్కీము మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కూసబెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మా రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 పీఆర్సీలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం. అదే ఆర్టీసీ మేనేజింగ్ కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో 2.5 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట అడావిడి చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్టు ఇచ్చిందో ఆ రిపోర్టు తప్పుల తడకతో కూడుకున్నదని, దాంట్లోపల ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఇవాళ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద
ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా మేము భావిస్తున్నాం. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి ఇది నైతిక విజయంగా మేము భావిస్తున్నాం. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సంబరాలు జరుపుకుంటూ తర్వాత స్వీట్లు పంచుకోవడం జరిగింది. దాంట్లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. పలు చోట్ల అద్దె బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వేకువజాము నుంచి ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి బస్సుల డిపోల నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన ఉద్యోగులు డిపోల ముందు నిరసన ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9 గంటల వరకు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 903 బస్సులు ఉండగా 489 ఆర్టీసీ బస్సులు, 414 అద్దె బస్సులు ఉన్నాయి. సమ్మెలో 3236 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా అద్దె బస్సులు మాత్రం పలు చోట్ల నడిచాయి. అద్దె బస్సులో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించి బస్సులు నడిపించడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెతో పూర్తి స్థాయిలో బస్సులు నడవక అరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల సమస్య సత్వరమే పరిష్కరించి ప్రయాణికుల ఇక్కట్లను తొలగించాలని పలువురు కోరారు. ఇప్పటి వరకు ఒక 5 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈ బస్సులు అన్నీ కూడా ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క బస్సు ప్రయాణికుల సౌకర్యార్థము జేబీఎస్కి, కరీంనగర్కి, నిజామాబాద్కి, జగిత్యాలకి ఇట్లా నడపడం జరుగుతుంది. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు రిపోర్ట్ చేసిన వాళ్ళు చేసినట్టుగా సర్వీసులు ఆపరేట్ చేస్తారు. కొన్ని సంక్షిప్త వార్తలు. సత్రం అధ్యక్షులు కోయినేని బాలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్కు సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కులం అంటే బలం, బలగం అని పేర్కొన్నారు. ఈ మండప నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. అలాగే ఈ కళ్యాణ మండపం నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మున్నూరు కాపు ఐక్యతకు తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పులకం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యతో పాటు సంఘం సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర పరికులాలతో మనకు అనుబంధం పెరవేసుకొని ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి కూలీ నాలు చేసుకున్న సందర్భంతో పాటు ఈరోజు వ్యవసాయం చేసుకున్నటువంటి వారి దగ్గరికి భద్రగి కానీ, మంగళ కానీ, ఈ విధంగా వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా ఓ అనుబంధం పెరవేసుకున్నటువంటి సందర్భంలో వారి ప్రేమను చూరకుంటే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరలేదు కాబట్టి మన కులం ఉన్నటువంటి పేదవారికి మనం స్నేహాస్తాన్ని అందిస్తూనే, మన కులం ఉన్నటువంటి పేదవారికి సహకారం అందిస్తూనే, సామాజిక సేవల భాగంగా వారికి ఆదుకుంటూనే ఇతర కులాలు ఉన్నటువంటి పేదలకు మనం ఆదుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో మనం ముందు ఉండాలన్నమాట సందర్భంగా చెప్పు. ఎందుకంటే మనం రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా ఈ కులం ఆర్థికంగా బలపడుతుంది, ముందుకు పోతున్న తరుణం ఉన్నటువంటి సందర్భంలో మనం ఇతర కులాలు ఉన్నటువంటి వారికి కూడా సహకారం అందిస్తూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు మిశ్రమ స్పందన. ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన, ఆందోళన. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తత. తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్లు కార్పొరేట్ స్థాయి విద్య అందించడం జరుగుతుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుందని మంత్రి వెల్లడి. ధర్మపురిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు. కరీంనగర్లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్. ప్రమాదానికి గురైన అద్దె బస్సు, లారీని బస్సు ఢీకొనడంతో 6గురికి గాయాలు. కరీంనగర్ రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సూడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.